నాటక రచయిత, ప్లే రైట్. 15వ భాగము. యథావిధిగా జరిపించుట, సెలబ్రేషన్. చివరిగా ఒక మంచి నాటకము జీవితాన్ని యథావిధిగా జరిగినట్లు సెలబ్రేషన్ ఉంటుంది. అది కేవలము వర్ణించదు, విశ్లేషించదు, విమర్శించదు. ప్రప్రథమ నాటకాలు పండగల్లో ప్రదర్శించినవి కోపముతో మాట్లాడటము లేదా దేవతలను ఆరాధించటముగా ఉంటూ ప్రధానముగా సంతోషకరముగా జరుపుకునేవారు. పురాతన కాలములో గ్రీకు విషాదాంత నాటకాలు జీవితంలో వ్యతిరేకార్థములతో ఉన్న విషయాలను ఎక్కువగా చెప్పేవి, మరియు మొత్తము గ్రీకు నాటకాలు మానవ జీవితమునే వాస్తవముగా పైకెత్తి చూపించేవి. డయానిసియస్ ఉత్సవాల్లో వాడే మూలాంశములు వసంత ఋతువు, స్ప్రింగ్, ఫలవంతము, ఫెర్టిలిటీ, సంతోషము, గ్రీటీ మరియు ప్రజా సహవాసములో ఏకత్వము, సాలిడారిటీ. వీటికి దూరముగా ఉండి నాటకరంగం సాహసించి విజయాలను సాధించలేదు. స్వచ్ఛమైన బోధనా నాటకరంగం, డైడక్టిక్ థియేటర్, నిజానికి నాటకంలో జనం అంచనాలను ఎప్పుడూ సంతృప్తిపరచలేదు. మరియు సాధారణ జీవితంలోని భయానకముగా కనిపించేవి చెప్పినా ఈ కళారూపమునకు చాలదని నిరూపించబడినవి. Although the word theatrical is often debased to suggest something like glittery or showy, it should instead be used to connote an accord with the theater's most fundamental aspirations to go beyond known experience, to illuminate life, and to raise existence to the level of an art. యథావిధిగా జరుగునట్లు సెలబ్రేషన్ ఉండే అవకాశము గల నాటకాలను మార్చటానికి తేలిక అవుతుంది. మొత్తము కాలము నాటకానికి అంకితమయ్యి దాన్ని పైకి ఎత్తడానికి, అప్లిఫ్టింగ్ అన్నట్లు భావనలో నాటకరంగం ఉండేది. ఆ కాలంలో గొప్ప విషాదాంత నాటకాలు కూడా శక్తివంతంగా మార్చటం జరిగింది. మన కాలంలో కూడా కొన్ని నాటకాలు ఉన్నత మందు పెట్టి లేక పైకి ఎత్తి ఎలివేటెడ్ స్వరముతోనే సారము లేని అనుకరణలను చేస్తూ చాలా శక్తివంతంగా కవితలను చొప్పించటం జరిగింది. షేక్స్పియర్ ఆర్ సోఫోక్లెస్ అనుకరించటం జరిగింది. ఈ నాటకాలు జీవితాన్ని యథావిధిగా జరిగినట్లు సెలబ్రేషన్ చూపవు. దాన్ని బాగా అలంకరించి నాటకీయ శైలితో తయారు చేయటంలో వాస్తవానికి దూరంగా ఉంటూ చూచేవారి కేవలం నటనలు, ఎఫెక్షన్స్ లాగే కనిపించేవి. విశ్వాసము కలిగించేది, ప్రేరణ కలిగించే నాటకాలు విషాదాంత నాటక ప్రదర్శనశాలలైన, సంగీతభరిత నాటకాలైన, ఆరుబయలు రంగస్థలాలైన, ముఖద్వార రంగస్థలం గల నాటకాల శాలలైన ఈ నాటకాలకు ఎప్పుడూ ఆధారం
అవి ఉద్వేగభరితం, ఫ్యాషనేట్ గాను, వ్యక్తిగత యథార్థ దృక్పథంతోనూ మరియు జీవితపు విలువల నుంచి గొప్ప అంకిత భావంతో గైకొనటం మరియు వ్యక్తీకరించటం, ఎక్స్ప్రెసింగ్ ఆశయముతో రాయబడేవి. నాటరంగంలో ప్రాథమికంగా దాని అవస్థలను అన్నింటినీ స్థిరముగా చెప్పటం జరుగుతుంది. అంటే నాటక రచన దృశ్యాలను రంగం ఎక్కించటం, వాటిని ప్రదర్శించటం మరియు వాటిని అనుసరించటం, రూఢిగా చెప్పబడిన చర్యలు కూడా ఉంటాయి. అవి సాక్ష్యముగా కావాలని భాగం పొంది తెలియజేస్తాయి. మానవ మనుగడను, ఎగ్జిస్టెన్స్ మరియు పాల్గొనుట, పార్టిసిపేషన్ మరియు అన్యోన్య సంబంధము, కమ్యూనికేషన్ యథావిధిగా జరిగినట్లు సెలబ్రేషన్ చూపును. ప్యూర్లీ బిట్టర్ ప్లేస్, నో మ్యాటర్ how justly based on how will grounded in experience, remain incomplete and unsatisfying as theatre, which simply is not an effective medium for the convenience of unalloyed pessimists. Even bellicest of modern plays radiates a persistent hopefulness, even joyness, as represented archetypally by Samuel Beckett, two old men singing, punning and pantomiming so engagingly in the furless shadow of their leafless tree as they wait for Godot. మరికొన్ని విషయాలు మరో భాగంలో